బాబాయ్ దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏమండి బ్రహ్మాండంగా ఉంది. ప్రతి నెల ఆదివారం వచ్చిందానికి ఒక రోజు ముందే పింఛన్ ఇచ్చేస్తున్నాడు. 29కే పింఛన్ ఇస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది. పరిపాలన రోడ్లు బాగున్నాయి, ఊళ్ళు బాగుపడ్డాయి, డ్రైనేజీలు బాగుపడ్డాయి. బ్రహ్మాండంగా పింఛన్లు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇచ్చాడు టీచర్లకి. బ్రహ్మాండంగా కూడా అబద్ధాలు ఎంత వెన్నుపోటు పొడిచాడు. ఆ టీచర్ పోస్ట్ ఏదో అమ్ముకున్నారు. అసలు అవి కావాలని కాయించుకొని మాట్లాడతామే. అసలు దాంట్లో ఉంటే కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టులో వేసుకో, తప్పే ఉంది నీకు. ఫ్రాడ్ జరిగిందండి. ఒక దొంగతనం చేసాడు ఒకడు, ఓ బంగారం ఎత్తుకెళ్ళాడు, పోలీసు వాళ్ళతో పట్టి కోర్టుకి వేసుకో, నిజాలు కోర్టులో తెలుస్తాయి. అంతేగాని నువ్వు దొంగోడు అంటే నీకు రుజువు లేకుండా దొంగోడు అంటే అటు కుదిరిద్ది, రుజువు ఉండాలిగా. ఇప్పుడు కనీసం గత 5 ఏళ్లలో వాళ్ళు చెయ్యకపోగా ఈ చేసే వాళ్ళని కూడా వెనక్కి అసలు నీకు అనుభవం ఏది? ఆడు తప్పాడు, తప్పినోడికి రికార్డు ఉంటుందిగా, తప్పినట్టే. పాస్ అయినోడు పాస్ అయినట్టే ఉంటుందిగా. నువ్వు తప్పాడు, పాస్ అయినోడు కూడా తప్పావంటే వచ్చింది అంటాడు. ఎట్టేస్తారు నీకు? రూల్స్ రెగ్యులేషన్ తప్పిస్తావా? గవర్నమెంట్ రూల్స్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఎవడో తప్పిలేడు. రాజ్యాంగాన్ని ఈయన తప్పించేది కాదు, చంద్రబాబు నాయుడు తప్పించేది కాదు. రూల్స్ ప్రకారం కమిటీలు ఉంటాయి, దానికి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఉద్యోగాలు ఏ ప్రాతిపదికన ఇవ్వాలా రికార్డు ఉంటుంది చదివినోడిది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పథకాలని, లేకపోతే అమరావతి అభివృద్ధిని, రోడ్లని చేసుకుంటూ వెళ్తున్నా కూడా 2 ఏళ్ళు ఏదో వెన్నుపోటు పొడిచాడు, జనాలు ఏదో మోసపోయారు అని జగన్మోహన్ రెడ్డి పదే అంటే నిజమైపోతుంది. ఆయన 10 సార్లు అంటే ఒకసారి ఇస్తారు అబద్ధం, పొద్దాకి ఒకటి ఇట్టాడు అబద్ధం. రాజధానిలో ఉన్నా, నేను ఇల్లు కట్టించుకున్న రాజధానిలోనే, నేను ఇక్కడే ఉంటా, రాజధాని ఇక్కడే ఉంటా అన్నావు. ఎక్కావు 3 రాజధానులు అన్నావు. ఏ 3 రాజధానులు ఎక్కడ 3 ఇటుకలు పెట్టావా? ఎక్కడే రాజధాని లేదుగా. మళ్ళీ మాయాగాని అన్నావు, మళ్ళీ మావిగాని అంటున్నావు. మావిగాని అంటే బందర్ రోడ్డు అంటే ఎవడిస్తాడు? చెంటు భూమి ఇస్తాడా నీకు? 1 ఎకరం ఇస్తాడా? ఎక్కడ పెడతావు రాజధాని? ఆల్రెడీ రాజధాని కడుతున్నారు. రాజధాని కనీసం ఆలోచన లేకుండా, రాష్ట్రం అంటే మాజీ ముఖ్యమంత్రి అనేది కూడా లేకుండా మళ్ళీ ఇప్పుడు ఈయన అమరావతి చేయాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలిగా, మళ్ళీ బిల్లు పెట్టాలిగా, అక్కడ రాష్ట్రపతి సంతకం చేయాలిగా. దాన్ని మార్చాలంటే ఎవడి వల్ల అవుద్ది? అక్కడ రాష్ట్రపతి ముద్రపడి వచ్చింది, దేశపటంలో చేర్చారు, దాని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంక నువ్వు మార్చేదేంటి? అసలు ఏ ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడుతున్నాడు? పోనీ వచ్చే కనీసం ఒట్టిదే బెదరేస్తున్నాడు అంతే ప్రజల్ని. అంటే ఏం చెప్పినా కూడా జనాలు నమ్మేలాగైతే అంతకుముందు 151 నుంచి ఇప్పుడు 11కి ఎందుకు వచ్చావు ఆలోచన కొంచెం లేదు అది ఉంటే ఇదంతా ఎందుకు వస్తుంది? కావాలని మాట్లాడే వాళ్ళకి మనం ఏం చేయలేం. ఇక అదంతే. చివరగా ఇప్పుడు ఈ రోజున లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలను చూస్తూ ఉంటారు. పుస్తకాలు కానీ, వాళ్ళ యూనిఫామ్లు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ ఏమన్నా అప్పుడు గతంలో ఇచ్చింది డాల్డా, ఇప్పుడు ఇచ్చింది ఏనే స్పన్ను. గొడ్డలోనే తేడా ఉంది, బ్యాగులో తేడా ఉంది. లోగడ ఆయన ఇచ్చింది ఇది డాల్డా ముక్కలు ఇచ్చాడు, చిలుకి. అవి ముడతలు వచ్చాయి వేసుకుంటే. ఇప్పుడు ఈయన ఇచ్చే అంత స్పన్ ఇస్తున్నాడు, ఉతికినా వేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదయ్యా. సార్ నీకు ఎంతవరకు? సార్ దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. అంటే గత 5 ఏళ్ళు చూసాం పరిపాలన. ఈ రోజున పథకాలు, పెద్దవాళ్ళ పెన్షన్లు అయితేనేంటి, పిల్లలకి చదువులు అయితేనేంటి, అన్నీ చేస్తున్నామని వీళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెన్నుపోటు పొడిచే జనాలు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి బాబు? ఎలా ఉంది? బాగానే ఉంది నాన్న, ప్రభుత్వము పథకాలు కూడా బాగానే ఉన్నాయి. అది నాన్న అంటే ఏంటి మీరు గమనించింది ఏంటి? బాగుంది అంటే ఏం గమనించారు? అంటే మాకు అన్ని సౌకర్యాలు బాగానే చేస్తున్నారు. రోడ్లు ఒకటి బాగానే చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టారు, అది బాగానే చూస్తున్నారు. వాళ్ళ సౌకర్యం. అన్న క్యాంటీన్ కూడా బాగానే ఉంది. 5 రూపాయలకి అసలు ఆ భోజనం దొరుకుతా బాబాయ్? అసలు 100 రూపాయలకి లేదు నా భోజనం. 5 రూపాయలకి ఎట్ట వస్తుంది? ఏమొస్తుంది? టీ వస్తుందా మనకి? అది ఇప్పుడు బియ్యం పెరిగినాయి, పప్పు పెరిగినాయి, నూనె అన్ని పెరిగినా కూడా 5 రూపాయలకు 4 మెతుకులు దొరకాలని చెప్పి కష్టం నాన్న. అది 5 రూపాయల భోజనం మాత్రం ధర్మమే. అది బాగానే ఉంది, ఆ పథకం బాగానే ఉంది. టైం 1వ తారీఖు ఇచ్చేస్తారు నాన్న. అది గతంతో పోలిస్తే బాగానే ఉంది నాన్న. మరి జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ వస్తా, ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు. అవి ఏం చేస్తాను నాన్న, వాళ్ళకి పార్టీకి ఉంటాయి. నమ్ముతారంట జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నమ్మే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఈయన పథకాలు బాగానే చేస్తున్నాడు, బాగానే ఇస్తున్నాడు. అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది. ఉద్యోగాలని కానీ, లేకపోతే మీరు అన్నట్టు రోడ్లని కానీ ఏదైనా చేస్తేనే కదా నాన్న మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేది. ప్రజలకు సేవ చేస్తేనేగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది. మరి నిజానికి మీరు అన్నమాట ప్రకారం గతంలో 151 సీట్లు ఉన్న వ్యక్తి 11కి ఎందుకు వచ్చారని ఆలోచిస్తారు కదా జనాలు, ఆలోచిస్తారుగా. అది అంటే ఏదో ఒకటి నేను ఏం చెప్పినా కూడా జనాలు నమ్ముతారు. మనం ఏం చెబితే అదే అంటే అవుద్దా? ఎట్లా అవుతుంది నాన్న? నువ్వు పని చేయాలిగా, పని చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదుగా.
ఇప్పుడు మార్పు ఉందంటారు ఈ ప్రభుత్వంలో. మార్పు ఉంది కదా బాగానే ఉందా బాగానే పరిపాలన? బాగానే. బాబాయ్ దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో మీ పెన్షన్లని కానీ లేకపోతే రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ పిల్లలకని కానీ పరిపాలన ఎలా ఉంది బాబాయ్? బాగుంది ఆ. బాగుంది. ఎంత వస్తుంది నీకు పెన్షన్? ఎంత నాకు 6,000 ఇస్తున్నారు. కాలు పోలి ఉంది. అప్పుడు 3,000 ఇచ్చారు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. బాబాయ్ ఇప్పుడు మీలాగా పని చేసుకోలేక బయటికి వెళ్ళలేని వాళ్ళకి ఈ డబ్బులు ఎంత కొండంత అండ కదా? బాగుంది అవునా కదా? బాగుంది బాగుంది. మరి ఏమి లేదంటున్నాడుగా జగన్. ఏమీ లేదు ఏమంటే మేము టీవీ చూస్తలే పాడు చూస్తలే, మాకు ఏం తెలుసు అండి, మాకు ఏం తెలియదు. మీ బొట్టుకుల్లో చెప్తే మాకు తెలుసు అంతే. అదేలేండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటట్టుగా అయితే మరి అరాచకంగా ఉందంట పరిపాలన. మాకు అర్థం ఏమవుతుందో, మాకు పింఛన్ ఇస్తున్నాడు 6,000 మా సేన. బాబాయ్ దాదాపు 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున వాళ్ళు ఏదైతే నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం 3 పదాలు చెప్తున్నారు, నిజంగా అలా జరుగుతుందంటారా? ఎలా ఉంది ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? బాగుంది. ఎందుకంటే పథకాలు బాగున్నాయి. ఏదైనా బస్సు కానీ లేకపోతే ఇప్పుడు మొన్న తల్లి వందనం ఏదో వేయిపోతున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. అభివృద్ధి జరుగుతుంది, కేంద్రం కూడా సహకరిస్తుంది. అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం మంచి ఇదిగా నడుస్తుంది. అలాగే వాళ్ళు చేసే పథకాలు కూడా బాగున్నాయి. జనాల్లో పింఛన్ విషయంలో కానీ ఇంకే పథకాలైనా కానీ బాగుంది కూటమి ప్రభుత్వంలో. ఇంకా మళ్ళీ కూటమియే గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో లెక్కలు, గత ప్రభుత్వంలో దోచుకోవటాలు, గత ప్రభుత్వంలో అన్నీ కూడా ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. అది ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము, ఎవరికి అందింది వాళ్ళు దోచుకున్నారు. ఎవడ సొమ్ము అది? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమో 5 సంవత్సరాలు ఉంటేనేమో 2 ఏళ్ళకి ఒకరికి మార్చి 2 ఏళ్ళు ఎందుకు మార్చాల్సి వచ్చింది? అరే వాళ్ళు దోచుకున్నారుగా, మిగతా మీరు దోచుకోండి అని చెప్పేసి ఆ రోజు అలా చేశారు. ఇవాళ ఎక్కడ చేసినా భూ కబ్జాలు ఏమైనా ఇంకా తేలట్లేదు. ఇంకా తేలట్లేదు అంటే ఎన్ని వేల లక్షల కోట్లు ప్రజాధనం పాడైపోయింది. ఎంత దోచుకున్నారో ఈ రోజు వరకు తేలట్లేదు. అది గత ప్రభుత్వం అలా నష్టాలు చేసి అమరావతినేమో అట్టగట్టించారు. అమరావతి ప్రజలనేమో హింసలు పెట్టారు, బూటకాలతో తన్నారు, అనేకమైన బాధలు పెట్టారు. పాదయాత్ర కూడా చేయనీలేదు వాళ్ళకి. మళ్ళీ ఆ అమరావతిలో ఉన్న స్థలాలకేమో మళ్ళీ జనాలకి ఇస్తానని చెప్పి ఈయన మళ్ళీ ప్రకటించాడు. 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధాని కూడా ఎక్కడ ఒక ఇటుకరా వేయలేదుగా నువ్వు. ఆ ఋషికొండనేమో అనవసరంగా పనికి రాకుండా చేసి కట్టేసావు ప్యాలెన్స్. అనేకమైన చర్యలు, అనేకమైన దోపిడీలు, అనేకమైన నష్టాలు నువ్వు చేశావు. మళ్ళీ నేనే గెలుస్తా, నేనే వస్తా, నేనే గెలుస్తా అంటే గెలిస్తే గెలవచ్చు, చెప్పలేం. మరి మేమున్న ధీమా ఏంటో మాకైతే తెలీదు. కాకపోతే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, మంచిగా నడుస్తుంది. మరి అదేమంటే మొన్న ఈ మధ్య కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అదేదో మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి, పోస్టులు అమ్మేసుకున్నారు, లేకపోతే అసలు అన్ని అక్రమాలు ఇప్పటికి 2 ఏళ్ళు అవన్నీ నేనే పెట్టాను, గతంలో ఇవన్నీ నేనే చేశాను. మరి ఇప్పుడు అంత ఘోరంగా జరుగుతుంది. ఆ బొంచలేకేమో ఆయనకేమో ఉద్యోగం ఇవ్వలేదు. ఇవ్వమంటే ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఇవ్వు, నీకు ఆన్లైన్లో పెట్టు, లేదా ఇంకో లేదా కోర్టుకి ఎక్కావు, కోర్టుకి ఎక్కినప్పుడు నీకు ఉద్యోగం రావాలని అర్హత ఉండాలిగా. అనేకమైన సమస్యలు తీసుకొచ్చి మీరు పెడుతుంటే రుజువు చేసుకో, తప్పేముంది? నువ్వు చేసిన దాంట్లో రుజువు చేసుకో. నేను చేసింది ఇది, మీరు చేసింది ఇది, రుజువు చేసుకో. అక్కడ నీకు రుజువు చేసుకోవడానికి ఏం లేదు అక్కడ స్థానం. అంత క్రీడాకారులకి, వాలీబాల్ వాళ్ళకి, అనేక మందికి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఇచ్చారు వాళ్ళు. మరి వాళ్ళకి ఇవ్వక తప్పదుగా.